ఇది మన సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా ఇది మన గుర్రాల గుందిని అండ్ విఠలాపూర్ని కలుపుతున్న రైల్వే బ్రిడ్జ్. ఇది అంటే కిందికి వెళ్ళి రైల్వే లైన్ వస్తుంది, ఇక్కడ పైన బ్రిడ్జి కడుతురు. ఒక బ్రిడ్జి ఎట్లా నిర్మిస్తారు? స్టీల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని అన్నారు. ఈ బ్రిడ్జ్ ఎట్లా నిర్మిస్తారు అనేది మనం చూద్దాం. ఆల్రెడీ అదొకటి లిఫ్టింగ్ చేశారు, ఇప్పుడు ఎట్లా లిఫ్టింగ్ చేస్తారనేది మనం ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తా. అంటే వాళ్ళు ఎట్లా సెట్ చేస్తారనేది. అవి లెవెలింగ్ కోసం అవి కింద పెట్టేసి దానిపై నుండి మళ్ళీ ఇవి పెడతారు. కానీ ఇవి ఎట్లా పెడతారనేది చూద్దాం, మనం చూసుకుందాం. దానికి సంబంధించి తీసుకొచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాన్ని తీసుకొస్తారు. ఈ రెండు ఎట్లయితే లిఫ్ట్ చేస్తారో అవి లిఫ్ట్ చేసేటప్పుడు నేను చూపెట్టాలి అనుకుంటున్నా. ఏంటంటే కింద బేస్ వీటికి హైట్ సెట్ కావడానికి తీసుకొచ్చి పెడుతున్నారు. అవి ఇంకా కొన్ని తీసుకెళ్తున్నారు. దీన్ని బీమ్ అంటారట. కిందికి వస్తుంది. కరెక్ట్గా లెవెలింగ్ తీసుకొస్తుంది. కొండి కిందికి వస్తుంది, వెనక తీసుకుని మొత్తం టెక్నిక్తోనే, అంటే ఐడియాస్తోనే. ఇక దీన్ని లేపేసేసుకుంటారు. దానికి వెల్డింగ్ ఉంది. దాన్ని తీసుకెళ్తున్నారు కదా. ఈ బీమ్ అంటారంట దీన్ని. ఈ బీమ్ తీసుకుపోయి మళ్ళీ బేస్ ఏదైతే పెట్టిరో ఆ బేస్ పైన పెడతారు. మళ్ళీ ఇళ్ళకి పోవాలంటే చాలా రిస్క్ ఉంటుంది. ఫస్ట్ ఇంతకుముందు ఒకదానికి పెట్టారు, ఇప్పుడు ఒకదానికి పెట్టేస్తున్నారు. ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇది అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అంటే ఇవి భీములు పెద్దగా ఉండే, వీళ్ళు మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ గ్యాస్ కట్టతోని మధ్యలో కట్టిపెట్టేసి ఇప్పుడు కిందికి ఎత్తేస్తే అది వాళ్ళకి కావాల్సిన సైజ్ వస్తుంది. అవి చేస్తే ఓకే, అది ఇరిగింది. అది టెక్నిక్లు వాడాలి, ఎక్కడెక్కడ టెక్నిక్లు మంచిగా వాడతారు. దాన్ని అటు తీసుకెళ్తాము.
కాలుతా అది నాకుంది, అది దూరం ఉండాలని. ఆడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ఈ ఒక్కటి తీసుకుపోయి అక్కడ సైడ్ చేస్తారు దీన్ని. వేసి పెట్టేస్తున్నారు. మళ్ళీ అది లేపాలంటే అది ఇబ్బంది. దాని మీద పడుకోబెడుతున్నారు. మళ్ళీ 2 కలిపి లిఫ్ట్ చేస్తారు ఇవన్నీ. అక్కడ ఎన్ని పిల్లర్స్ అయితే ఉన్నాయో అన్ని పిల్లర్స్కి ఫస్ట్ బీమ్లు వేసి పెట్టుకుంటున్నారు. ఫస్ట్ మన లెవెలింగ్ ఇచ్చేసి అవి సెట్ చేసుకున్నది. అవి పెద్ద పెద్ద బీమ్ మన తర్వాత మళ్ళీ బీమ్లు ఇచ్చుకుంటే అవి సెట్ చేసి పెడుతున్నారు. అక్కడ పెడతారా, మళ్ళీ ఇక్కడ తెస్తారా? ఇక్కడ తెస్తారా? తెగి కింద పడ్డది అంటే మాత్రం మారు ఇబ్బంది అవుతుంది. అంత ఘోరంగా ఉంటుంది అది. తెగి మాత్రం కింద పడితే మాత్రం ఘోరంగా ఉంటుంది. మెల్ల టెక్నిక్ తీయాలి అది. మంచిగా టెక్నిక్ పడుతురా. కింద పడకుండా